నేను మీ మ్యాజిక్ రింగ్ మేనగూడని. ఈరోజు నేను క్యారెట్ రైస్ చేశాను, పులుసన్నం లాగా. తురిమి పెట్టుకున్న క్యారెట్, అల్లం వెల్లుల్లి, ఆనియన్స్, కారం పొడి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాం. దీనికోసం ముందే అన్నం ఉడికించి పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. దీనంతా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. వీడియో కొంచెం స్కిప్ అయిపోయింది, రాలే. ఇందులో ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ఆ వీడియో రాలేదండి. ఇంగ్రీడియంట్స్ మళ్ళీ చెప్తాను చూడండి. ఇందులో ఫస్ట్ ఆయిల్ వేసుకొని, తర్వాత పోపు గింజలు వేసుకోవాలి, తిరువాత గింజలు, మళ్ళీ ఆనియన్స్ వేసుకోవాలి, తర్వాత ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత పసుపు, సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం పొడి వేసుకొని, తర్వాత క్యారెట్ తురుమంతా వేసుకొని బాగా వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఉండాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇది చపాతీలోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా. చాలా టేస్ట్ ఉంటుందండి, హెల్త్ కూడా చాలా మంచిది క్యారెట్ రైస్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.